శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో ఇవాళ చర్చ, ప్రభుత్వ సమాధానం ఉండనుంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చ ఆసక్తి రేపుతుంది. ఈ నెల 9న సమావేశాలు ప్రారంభం కాగా సభ్యుల ప్రమాణ స్వీకారాలు, సభాపతి ఎన్నిక, ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి. ఇక నిన్న ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. చెప్పండి వాసు, కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చ ఆసక్తిగా రేపుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంది? వరలక్ష్మి, ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగం మీద చర్చ ప్రారంభమవుతుంది. ఇది అసెంబ్లీ మరియు శాసన మండలిలో గవర్నర్ కు ధన్యవాదాలు జరిపే తీర్మానం మీద చర్చ ప్రారంభమవుతుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చర్చను ప్రారంభిస్తారు. అనంతరం ఎమ్మెల్యే వివేకానంద చర్చను కొనసాగిస్తారు. అట్లాగే శాసన మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చను ప్రారంభిస్తారు. టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఈ చర్చను కొనసాగిస్తారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగిసే అవకాశం ఉంది. సభ్యులు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద సభ్యులు మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద సమాధానం చెప్తారు. శాసన మండలిలో సమాధానం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు చెప్పే అవకాశం ఉంది. ప్రధానంగా ఇవాళ ఈ ధన్యవాద తీర్మానాల మీద జరిగే చర్చలో అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారు ఏ రకంగా స్పందిస్తారనేది ఇంట్రెస్ట్ గా ఉంది. అట్లాగే సీఎం రేవంత్ తొలిసారిగా అసెంబ్లీలో ఇవాళ ప్రసంగించనున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే గవర్నర్ ప్రసంగంలో పెట్టిన అంశాలు ఉన్నాయో అంశాలతో పాటు తమ 5 సంవత్సరాలు చేయబోయే కార్యక్రమాలని ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పనున్నారు. దాంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ధరణి పోర్టల్ గాని, కాళేశ్వరం అంశం గాని, ఇటు అవినీతికి సంబంధించిన అంశాలపైన విమర్శలు చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. దీనికి బీఆర్ఎస్ ఎట్లా కౌంటర్ ఇస్తుంది అనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. ఓవరాల్ గా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశం ఉంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఒకవేళ పూర్తి కాకపోతే సోమవారం రోజుకి అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. కాకపోతే చాలా వరకు మనం పరిశీలిస్తే ఇవాళ అసెంబ్లీ చివరి రోజు అని చెప్పి మనకి సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి ప్రసంగం పూర్తి కాకపోతే సోమవారం ఒక రోజు కొనసాగే అవకాశం ఉంది. అట్లాగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా ఫామ్ కాలేదు. ఎందుకంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ కానీ ఎంఐఎం ఫ్లోర్ లీడర్స్ వాళ్ళు ఎంపిక కాలేదు. వాళ్ళ ఎంపిక సంబంధించి సమాచారం స్పీకర్ కి ఇవ్వకపోవడంతో బిజినెస్ అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో అసెంబ్లీ షెడ్యూల్ కు సంబంధించి అధికారికంగా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం గానీ, ఇటు బీఆర్ఎస్ స్పందన గానీ ఇవాళ అసెంబ్లీలో ప్రధానంగా ఉండబోతుంది. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ.